రోజున అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అవుట్సోర్సింగ్ కార్మికులు కానివ్వండి, సరే పెరిగిన ఈ రోజున పెరిగిన ధరలు కానీ వీటి వల్ల మహిళలు కూడా బయటకు వచ్చి ఈరోజు ఈ నిరసన దీక్షల్లో కూర్చోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే, ఆ రోజు పాదయాత్రలో అనేక రకాల హామీలు ఇచ్చారు. వీటి గురించి మీరు ఏం చెప్పదలుచున్నారు? ప్రభుత్వానికి ఏం రిప్రజెంట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, నేను వస్తే మీ అందరినీ పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తాను, అది ఏ అవుట్ సోర్సింగ్ అయినా ఎలాంటి కాంట్రాక్ట్ అయినా సరే ఈ ప్రభుత్వం చేయలేదు, నేను వచ్చాక మన ప్రభుత్వం చేస్తామన్నారు. ఇప్పుడు చేశారా? లేదు. అది ఎప్పటి నుంచి అడుగుతున్నాము, వచ్చిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. విద్యాశాఖలో మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మా చిన్నపిల్లలతో సహా రేత్రిపూట శాండ్ వస్తుంది, ఇసుక వస్తుంది, నాడు నేడు అన్నారు. నాడు నేడు ఈరోజు స్కూళ్ళు ఎంత బాగున్నాయి అంటే ఎవరు చేశారు? మా సిఆర్పీలు. మేము రేత్రిపూట సిమెంట్ దగ్గర నుంచి ఆడపిల్లలు లేకుండా చిన్నపిల్లలు వేసుకుని వెళ్ళి లారీలు దించారు వాళ్ళు. పుస్తకాలు వస్తే రేత్రిపూట వెళ్ళారు. షూస్ ప్రతి ఒక్కరికి పిల్లల దాకా వెళ్ళి అంటే ఎవరు చేశారు? ఎవరు బాగుంది, విద్యాశాఖ బాగుంది అంటే మా వల్లేగా బాగుంది. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా? ఎవరు వచ్చినా సరే మామూలు టీచర్స్ దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు. లేకపోతే ఏ స్ట్రైక్ జరిగినా ఏది జరిగినా సరే మా ప్రభుత్వం ఎవరిని వాళ్ళని పట్టించుకుంది, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు నాయకులు మాత్రం రెండు సార్లు మారారు. విద్యాశాఖ మంత్రిగా గతంలో ఆదిమూలపు సురేష్ గారు ఉంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళు లాభపడ్డారు తప్ప మంత్రులుగా వాళ్ళ కింద పనిచేసినటువంటి విద్యాశాఖకు సంబంధించి మీరు అన్నట్టుగానే మెయిన్గా ఉన్నటువంటి ఈ శాఖలు, లేకపోతే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళు మాత్రం ఎందుకని లాభాలు లేకపోతే అంటే మీ బాధ, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో సీఎం గారి దాకా వెళ్తానే అనుకుంటున్నారు? సీఎం గారి దాకా వెళ్ళటం లేదు. ఒకవేళ వెళ్ళినా మేము ఉన్నామని కూడా కొంతమందికి తెలియదు. అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, విద్యాశాఖ మంత్రి ట్యాబులు పంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ అన్ని ట్యాబులు కానీ ప్రతి ఒక్కటి స్కూళ్ళకి వెళ్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? ఎగ్జామ్స్ పేపర్స్ దగ్గర నుంచి యూనిఫామ్ కానీ పుస్తకాలని అన్నీ ఎలా వెళ్తున్నాయి? ఎలా? కనీసం స్కూల్ విజిట్ల దగ్గర నుంచి ఎంఈఓలు మామూలు ఎవరైనా సరే ఏ అధికారి వచ్చినా సరే స్కూల్కి 1-2 సార్లు విజిట్ చేస్తారు. మా సిఆర్పీలు రోజుకు 4 సార్లు 4-5 స్కూల్ విజిట్ చేస్తున్నారు. బాగున్నాయా లేదా అని చెప్పేసి. అసలు మేము ఉన్నామా లేదా అని కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు మేము ఉన్నామని కూడా చాలా మందికి తెలియదు. జీతాలు కూడా సమయానికి రాకపోతే మీరు ట్రావెల్స్ వెళ్ళాల్సి ఉంటుంది, అటు తిరగాల్సి ఉంటుంది, లేకపోతే మీ ఖర్చులకు సంబంధించిన అయితే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ చూసుకోవాలంటే సమయానికి జీతం అయినా పడాలి. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకే జీతాలు సకాలంలో రాకపోతుంటే ఇప్పుడు మీలాంటి అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాల పరిస్థితి ఎలా ఉన్నాయండి? మా జీతాలు 4 నెలలకి 5 నెలలకి వేస్తున్నారు. అది కూడా ఎలా వేస్తున్నారు? 4 నెలలకు గాను 1 నెల జీతమే వేస్తున్నారు. ఆ 1 నెల జీతం వచ్చినాయిగా, 1 నెల జీతం వచ్చినాయిగా సర్దుకోండి. ఎంతవరకు సర్దుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 నెల మా ఛార్జీలకు చాలు, విజిట్లకు వెళ్ళడానికి చాలు. వచ్చి దూరాల నుంచి వచ్చి పని చేసుకుంటా 4 నెలలకు గాను 1 నెల జీతంతో ఎలా బతకాలి మేము? ఇప్పుడు నిత్యావసర పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి? సరుకుల ధరలు కానీ ఎలా ఉన్నాయి? ఈ రోజున మేము వచ్చి రోడ్డున పడ్డాం. ఇక్కడ దాకా వస్తున్నాం, జీతాలు లేవు మాకు. ఇక్కడ ఛార్జీలు ఒక్కొక్కరికి 200-300 అవుతున్నాయి. ఎలా రాగలం మేము? మమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మేమందరం రెగ్యులర్ చేయాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుకుంటున్నాం. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నా చెల్లెళ్ళు నా అక్కలు అన్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఇంతమంది చెల్లెళ్ళు అక్కలు మరి కనిపించట్లేదు సార్. ఏం చేద్దాం? అప్పుడు నేనున్నాను, నేను చేస్తాను, మన ప్రభుత్వం రంగాల్లో చేస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలైనా ఇంతవరకు మేము ఉన్నామన్న సంగతే గుర్తించట్లేదు. ఓవరాల్ గా చూస్తే ఈ రోజున ఉద్యోగస్తులకు సంబంధించి లేదా అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి ఏంటమ్మా మీ ఇబ్బందులు, ప్రధానమైన ఇబ్బందులు ఏంటి? మాకు నెల జీతాలు సరిగా పడట్లేదండి. 4 నెలలకు 5 నెలలకు ఒకసారి జీతాలు పడుతుంది. జీతాలు పడితే ఈ 4 నెలల అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది. పిల్లల ఫీజులు ఏంటి, మాకు ఇంటి అద్దెలు ఏంటి, మాకు రెగ్యులేట్ చేయాలండి. ముందు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులేట్ చేయాలి. చర్చలకు ఇంతవరకు ఏం పిలవలేదండి మమ్మల్ని, ఇంతవరకు లేదు. అంటే ఈ తక్కువ కాలంలో ఈ 4 నెలల్లో అంటే మీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నమ్మి అప్పుడు అందరం ప్రతి ఒక్కళ్ళు ఓటరే. ఈరోజు ఉద్యోగస్తుల తర్వాత ముందు ఓటరు. సో గడిచిన 3 నెలల క్రితం అంటే 2019లో ఎన్నికలకు ముందు ఆ 3 నెలల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం చూస్తే ఇప్పుడు మరో 4 నెలలు మాత్రమే ఉంది ఎన్నికలకు ముందు. మరోసారి హామీ ఇస్తే మోసపోయే పరిస్థితి ఉందా? అవును సార్, తప్పకుండా మోసపోతాం. అందుకని మేము సమ్మెకి దిగాము. ఎప్పుడైతే ప్రభుత్వం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అది మనకు ఇచ్చినంత వరకు సమ్మెలోనే కొనసాగుతాము. జీవో రూపంలో మాకు రిలీజ్ చేయాలి, అంతవరకు మేము సమ్మెలోనే కొనసాగుతాము. ఎందుకంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయి.
రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా మమ్మల్ని గుర్తించి మాకు కూడా జీతాలు ప్రతి నెల మాకు వచ్చేటట్టుగా ప్రభుత్వం జీవో ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి, HR పాలసీస్ ఇవ్వాలి, ఇంకేదైతే సౌలభ్యాలు ఉన్నాయో అన్నీ మనకు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.